ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేసిన ఘనాలు చాలా ఉన్నాయి, పథకాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ మన ప్రధానమంత్రి గారిని ఒప్పించి వైఎస్ఆర్ యొక్క పథకాలు అమల్లోకి తెచ్చారు. దాంట్లో పట ఆరోగ్యశ్రీ అదొకటి, తర్వాత ఉచిత కరెంటు వ్యవసాయానికి వచ్చి అదొకటి, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి పథకం పెద్ద ఎత్తున బడ్జెట్ తెచ్చి చెప్పుకోవడానికి అయితే మన ఇంద్రమ్మ రాజీవ్ కాలనీ చెప్పుకోవచ్చు. ఎక్కడ కట్టు చాలా వరకు కట్టారు, మనకైతే కళ్ళ ముంగట మనం ఉంటున్నాము, అదే నివాసంలో ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి మనం వైఎస్ఆర్ని మరవద్దు, ఆయన యొక్క ఆశయాలకు ఎప్పటికీ అనుగుణంగా పద్ధతి ప్రకారంగా నడవాలని చెప్పి. పేదల గురించి ఆలోచన చేసేవాడు, పేదల ప్రజలకు వాళ్ళ విద్య వైద్య ఆరోగ్యం దృష్టి పెట్టే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం తప్ప ఆయన సొంతంగా ఎలాంటి ఆలోచన చేసుకోకుండా ప్రజల గురించి ఆలోచన ప్రజలతో మమేకమై ప్రజల గురించే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు ఇట్లా 16వ వర్ధంతి ఉన్నా కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ హయాం లోపలనే ఆయన మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అలాగే కాలనీ వాళ్ళు కూడా పూర్తిగా పాల్గొనాలి, ఎందుకంటే ఆయన చేసిన ఫలితమే ఈరోజు అందరూ మంచిగా ఉంటున్నారు. కాబట్టి గణనీయవాలి ఎప్పుడంటే ఆయన ఆశయాలు ఏమైతే కోరుకున్నాడో పేద ప్రజల గురించి ఆయన ఏమైతే ఆలోచన చేసిండో, ఎందుకంటే ఆ రోజు డేట్ల రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ వైద్యం గురించి ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ సంస్కరణలు తెచ్చింది ఆ మాయనీయుడు. కాబట్టి ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మనం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోతూ పట్టణ పార్టీ తరఫున ఆయన ఆశయాల సిద్ధికి మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలుపుకుంటూ ఆ మాయనీయునికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.